హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఈ వీడియోలో మనం నారద మహర్షి యొక్క పూర్వజన్మ కథ అయితే తెలుసుకోబోతున్నాం. 18 పురాణాలు రాసిన వ్యాసునికి గురువైన వాడు, విష్ణువుకి ఎప్పుడూ దగ్గర ఉండేవాడు, బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం వరకు స్వేచ్ఛగా తిరగగలిగే శక్తి కలిగిన వాడు. ఇంతటి గొప్పవాడైన నారద మహర్షి తన పూర్వజన్మలో ఏం చేయడం వల్ల ఇటువంటి గొప్ప స్థాయికి రాగలిగాడు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ అంటే నారద మహర్షి స్టోరీనే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొత్తగా ఏం ఉండవు. ఇంకా ఒక విషయం ఏంటంటే కల్పాంతం సమయంలో జరిగే ఒక విషయం ఉంటుంది, అది చాలా బాగుంటుంది. సో ఇంతే, బేసిక్గా నారద మహర్షి యొక్క పాస్ట్ లైఫ్ స్టోరీ కాబట్టి సింపుల్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఇక మనం ఏమాత్రం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక మన కథ మొదలయ్యేది వ్యాస మహర్షితో. ఎందుకంటే వ్యాసుడు వేదాలను విభజించి అలాగే కలియుగంలో అందరూ తరించడానికని వేదాలసారమైన మహాభారతాన్ని ఇచ్చాడు అందరి కోసమని. ఇన్ని చేసి వేద విభజన చేసి మహాభారతం లాంటి గొప్ప గ్రంథాన్ని రాసినా కూడా ఆయనకు లోపల ఏదో సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా ఏదో మిగిలిపోయింది, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనే భావన ఉండిపోయింది. నిజానికి ఆయనకు ఎంతో జ్ఞానం ఉంది, మహానుభావుడు, గొప్పవాడు, 18 పురాణాలు రాసేంత శక్తి కలిగిన వాడంటే ఎన్ని ధర్మాలు తెలిసి ఉంటాయి. ఇన్ని తెలిసినా కూడా, ఇన్ని ధర్మాలు రాసినా ఆయనకు ఎక్కడో అనిపిస్తుంది ఏదో ఒక విషయం ఉంది, అది వీటికన్నా ఇంపార్టెంట్ది. జ్ఞానం ధర్మాలు చెప్పడం కన్నా కూడా అది ఎంతో గొప్పదైన విషయంలా అనిపిస్తుంది, దాన్ని బహుశా నేను చెప్పలేదేమో అని ఇలా దిగులు పడుతూ ఉన్నాడు. చూశారా, ఎంతో జ్ఞానం కలిగినవాడు, ఎన్నో ధర్మాలు తెలిసినవాడు కూడా అసంతృప్తితో ఉన్నాడు, కేవలం ఆ ఒక్కటి లేకపోవడంతో. సో వ్యాస భగవానుడు మిస్ అయిన ఆ ఒక్క విషయం ఏంటో, ఇతని అసంతృప్తికి గల కారణం ఏమిటో గురువైన నారదుడు వచ్చి ఆ విషయాన్ని చెప్తాడు. సో వ్యాస మహర్షి ఇలా అసంతృప్తితో దిగులుగా ఉండగా అప్పుడు ఆయన ఆశ్రమానికి నారద మహర్షి వస్తాడు. నారదుడు వచ్చాడనే విషయం గ్రహించి వ్యాసుడు నారదునికి ఎదురు వెళ్ళి ఆయనను స్వాగతించి ఆయనకు శ్రద్ధగా అతిథి మర్యాదలన్నీ చేస్తాడు. ఇంకా ఇప్పుడు నారద మహర్షికి దగ్గరలోనే కూర్చొని ఉన్న వ్యాసును చూసి అతనితో చిరునవ్వుతో ఇలా అంటాడు. వ్యాస మహర్షి, నువ్వు ఎంతో అద్భుతమైన మహాభారతం అనే గ్రంథమును రచించావు. ఇంతటి గొప్ప కార్యమును చేసినా సరే నీవు ఎందుకు ఏదో దిగులుగా ఉన్నట్లున్నావు? దీనికి గల కారణం ఏమి అని ఇలా నారదుడు అడగగా దానికి వ్యాసుడు ఇలా అంటాడు. మహర్షి, నేను మహాభారతం రచించాననేది వాస్తవమే, కానీ ఏదో తెలియని వెలితి వల్ల నా హృదయమునకు తృప్తి కలుగుటలేదు. నేను పరబ్రహ్మ శబ్దబ్రహ్మల యొక్క జ్ఞానం కలవాడను. ఆ జ్ఞానం కలిగిన నేను పరమానందంలో మునిగి ఉండవలసిన వాడను. అయినా సరే ఎందుకో మరి నాకు అట్టి ఆనందము లభించుటలేదే. మహానుభావ, నీవు ఎంతో జ్ఞానం కలవాడవు, సాక్షాత్తు బ్రహ్మదేవుని యొక్క కుమారుడవు. మీరే నా అసంతృప్తికి గల కారణం ఏమిటో కనుక్కొని దాన్ని నాకు తెలుపండి. ఇలా అడిగాక వ్యాసునికి నారదుడు ఏం చెప్తాడో చూడండి. ఓ వ్యాసముని, బహుశా నువ్వు భగవంతుని యొక్క నిర్మలమైన విషయములను కీర్తించలేదేమో. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంత జ్ఞానం సంపాదించినా భగవంతుని మహిమలు గూర్చి అందులో లేకుంటే అది అసంపూర్ణమైనదే అని నా అభిప్రాయము. మునివర్య, నీవు ధర్మమును పురుషార్థాలను వివరించినంతగా శ్రీకృష్ణుని యొక్క మహిమలను గూర్చి వివరించలేదు. ఇప్పుడు ఇంకొక విషయం బాగా చెప్తాడు చూడండి. మహర్షి, మనం చెప్పేవి ఎంతో కమ్మగా నవరసభరితమై ఉన్నా కానీ అందులో పరమ పవిత్రమైన శ్రీహరి యొక్క లీలలు లేకపోతే అది అంతా ఎలా ఉంటుందో తెలుసా? కాకులు ఉచ్ఛిష్టం తినే ప్రదేశంలాగా పరిగణింపబడుతుంది. అలా కాకుండా మనం చెప్పేది అందంగా, వినసొంపుగా, ఆకర్షణీయంగా లేకపోయినా సరే అది శ్రీహరి యొక్క మహిమలను గూర్చి చెప్పినప్పుడు దానిలో ఉన్న ప్రతి పదానికి జనులను పవిత్రులను చేసే శక్తి ఉంటుంది. దానిని విన్నవారి పాపంలో కూడా తొలగిపోతాయి. అసలు ఎంత గొప్ప విషయం చెప్తున్నాడో చూడండి నారదుడు. అంటే సింపుల్గా ఏం చెప్తున్నాడో, మనకు ప్రజెంటేషన్ స్కిల్స్ లేకపోయినా సరే ఏదో ఒక విధంగా మనకు తోచినంతగా, మనకు శక్తి ఉన్నంతగా శ్రీహరి గురించి చెప్పడం ఎంతో ఉత్తమమైనదే, కానీ ఏమాత్రం తక్కువ కాదని చెప్తున్నాడు. ఇది సాక్షాత్తు నారద మహర్షి చెప్తున్నాడు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రపంచంలో ఉండే ఎన్నో విషయాలు ఎంతో అందంగా చెప్పుకున్నా వర్ణించినా కూడా వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ భగవంతుడు చేసే మహిమాన్వితమైన లీలలను ఎలా చెప్పినా సరే వాటికి మాత్రం జనులను ఉద్ధరించడానికి గల శక్తి ఉంటుంది అని చెప్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది నాకు చాలా హ్యాపీ. నేనెప్పుడు నా వీడియోస్ అంత బాగుంటాయి అనే మూడ్లో అయితే ఉండను. ఇంకా చాలా ఉన్నాయి ఇంప్రూవ్ చేసుకోవాల్సినటివి అని నా మైండ్లో ఉంటుంది. కానీ ఇలా చెప్పడం వల్ల నాకు మంచి మోటివేషన్ లాగా ఉంటుందన్నమాట.
అంటే చెప్పడం సరిగ్గా రాకపోయినా సరే దేవుని గురించి చెప్పడం చాలా గొప్పదంటున్నాడు కాబట్టి నాకు పర్ఫెక్ట్‌గా సెట్ అయితుంది ఈ యొక్క మోటివేషన్. సరే ఇంక మనం కథలోకి వెళ్ళి నారదుడు వ్యాసునితో ఇంకా ఏం చెప్పాడనేది చూద్దాం. సో వ్యాసునితో ఏమంటున్నాడంటే ఇంకా, "ఓ మహాభాగా వ్యాస, నీ కీర్తి పవిత్రమైనది. నీవు ఎంతో అద్భుతమైన దివ్యదృష్టి కలిగి ఉన్నావు. కాబట్టి సకల జీవుల మేలు కొరకై అనంత శక్తిశాలి అయిన ఆ భగవంతుని యొక్క మహిమాన్వితమైన లీలలను సమాధి స్థితి ద్వారా గ్రహించి వాటిని ప్రజల కోసం రచించుము" అని ఈ విధంగా చెప్పి ఇప్పుడు ఒక నమ్మలేని ఒక విషయాన్ని చెప్తాడు. మనం అసలుకి మహాభారతం గురించి మనకున్న ఒపీనియన్ మారిపోద్దనమాట. అది పాజిటివ్‌గా కాదు, నెగెటివ్‌గా మారిపోద్ది. అంటే పూర్తిగా నెగెటివ్ కాదులెండి. కాపోతే ఇది ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. నారదుడు వ్యాసుడు రాసిన మహాభారతం గురించి చెప్తూ ఉంటే. అదేంటో ఇప్పుడు చూద్దాం. నారదుడు ఏమంటున్నాడంటే, "ఈ లోకంలో జనులు సహజంగానే విషయలంపటంలో చిక్కుకొని ఉంటారు. నీవు ధర్మం పేరుతో పశుహింసలతో కూడిన సకామ కర్మలను ఆచరించుటకే వారిని ప్రోత్సహించావు." ఇక్కడ చూడండి ఏమంటున్నాడో అసలు. జనులు సహజంగానే విషయలంపటంలో చిక్కుకొని ఉంటారు. అలాంటి వారికి నువ్వు ఇవి చేస్తే ధర్మమని చెప్పేసి పశువుల్ని హింసించి చేసే కర్మలని కూడా ధర్మమని చెప్పేసి వాళ్ళకు చెప్పావు. అంటే ఇక్కడ నారదుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, పూర్వకాలంలో యజ్ఞాలు చేసే సందర్భంలో యజ్ఞ పశువులని కొన్ని ఉంటాయి. అంటేందుకు ఉదాహరణకు దక్షయజ్ఞంలో ఒక యజ్ఞ పశువుగా మేకతలను పెడతారు కదా, ఆ మేకతలనే లాస్ట్కు దక్షునికి తగిలిస్తారు. సో ఇక్కడ ఏంటంటే యజ్ఞముల్లో పశుబలి అనేది పూర్వకాలంలో ఉండేది. సో దాని గురించి నారదుడు చెప్తున్నాడు. ఇలా యజ్ఞములు చేస్తే స్వర్గాలు వస్తాయి లేదా మంచి పుణ్యం వస్తుందని చెప్పేసి నువ్వు వాళ్ళకు చెప్పావు. వాళ్ళేమో దీన్నే ధర్మం అని చెప్పి ఇవి చేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకున్నట్లు ఇది మంచి ఫలితం కన్నా వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుందని చెప్తున్నాడు. అసలు ఎంత గొప్ప విషయం చెప్పాడో చూడండి నారదుడు. జంతు హింసలతో కూడిన కర్మలు చేయమన్నందుకు వ్యాసునిలాంటి వాణ్ణే దండిస్తున్నాడు. ఇక్కడ మీకు ఫోటో వేస్తున్నాను, మీరే చూడండి, మీరే చదవండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పేది ఫేక్ కాదు నిజమే అని. ఎందుకంటే ఇలాంటి చెప్పినప్పుడు కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు. సో మొత్తానికి ఇది జంతువుల హింసతో కర్మలు చేయడం అనేది చాలా తప్పు అని చెప్తున్నాడు నారదుడు. ఇక్కడే కాదు, భాగవతంలో 4వ స్కందంలో 25వ అధ్యాయంలో పురంజనోపాఖ్యానం అని ఉంటుంది. సో ఆ పురంజనుడు అనే మహారాజు దగ్గర సేమ్ దీని గురించి ప్రస్తావన ఉంటుంది స్టార్టింగ్లోనే. సో మీకు ఒకవేళ పశుబలితో చేసే యజ్ఞముల గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ పురంజనోపాఖ్యానం స్టార్టింగ్ వినండి, మీకు బాగా తెలుస్తుంది. అక్కడ ఇంకా చాలా బాగుంటుంది. ఇక మనం మన కథలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఒక గమనిక ఏంటంటే, నారద మహర్షి ఇంతగా అపోజిషన్ చేసేటువంటి యజ్ఞములు పోయిన యుగాల్లో చేసే యజ్ఞముల గురించి. ఎందుకంటే మన కలియుగంలో అంటే హింస లేదనుకోండి యజ్ఞాలలో, కానీ పాత 3 యుగాలలో పశు హింస అనేది ఉండేది. సో వాటి గురించి నారదుడు చెప్తున్నాడు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇప్పుడు మనం చేయట్లేదు కదా, మరి దీని గురించి ఎందుకు అంత చెప్పడం అని. కాకపోతే మన కలియుగంలో ఉండే వాళ్ళకు కూడా మనం చేసే జంతు హింస, మనము దేవర జాతర అని చేస్తూ ఉంటాం కదా, సో వాటి గురించి మనం ఆలోచించాల్సి ఉంటుంది. సరే, మొత్తానికి వ్యాసునితో నారదుడు ఇలా అన్నాడు. ఏమని? పశుబలితో చేసే యజ్ఞములు చెయ్యకూడదు, అవి తప్పు అని చెప్పాడు. మరి వ్యాసుడేమో అవన్నీ ధర్మాలు చెయ్యాలని చెప్పాడు. ఇప్పుడు సామాన్య మానవునికి పెద్ద కన్ఫ్యూజనే కదా. మరి ఇప్పుడు అవన్నీ చేయకుంటే పితృదేవతలు ఆగ్రహిస్తారనో, వంశం దెబ్బతింటుందనో, లేదా వంశపార్యపర్యంగా వచ్చే ఈ కార్యక్రమాలను చెయ్యకపోతే దేవతలు ఆగ్రహించి మొత్తానికే దరిద్రం వస్తుందేమో అని. సో ఇలాంటి భయాలన్నీ ఉంటాయి కదా మరి. సో మనలాంటి వాళ్ళకి ఇట్లాంటి డౌట్స్ ఉంటాయి కాబట్టే మహానుభావుడు నారద మహర్షి ఇప్పుడు కొన్ని మాటలు మాట్లాడతాడు. ఇవి పోయిన 3 యుగాల వాళ్ళకి, అలాగే మన కలియుగంలో ఉండే వాళ్ళందరికీ ఈ సమాధానాలు పనికొస్తాయి. ఆయన ఏం చెప్పాడో చూస్తే మీకే అర్థమైద్ది. చూడండి. వ్యాస మహర్షి ఎవరైతే వారి యొక్క వర్ణాశ్రమ ధర్మాలని కూడా విడిచిపెట్టి శ్రీహరి పాదములను భక్తితో సేవిస్తారో అలాంటి వారు భక్తి మార్గాన్ని పూర్తిగా తెలుసుకొనకముందే మరణించినా కూడా వారికి ఏమైనా అశుభం కానీ చెడు కానీ జరుగుతుందా? జరగనుగాక జరగదు. అలాగే ఎవరైతే కేవలం వారి యొక్క వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తూ భగవంతునిపై ఏమాత్రం భక్తి లేకుండా జీవిస్తూ ఉంటారో అలాంటి వారి జీవితం వ్యర్థమే కదా. అలా జీవించడం వల్ల వాళ్లకు కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. సో ఇందాక మనం అనుకునే కొన్ని క్వశ్చన్స్కు నారద మహర్షి సమాధానం చెప్పాడని అనుకుంటున్నాను. ఇంకా నారద మహర్షి చివరగా వ్యాసంతో ఇలా అంటున్నాడు. పుణ్యపురుష వ్యాసముని, భగవద్భక్తి యొక్క ప్రభావము వర్ణింప వీలు కానిది. కాబట్టి నీవు జనుల యొక్క శ్రేయస్సును కోరి
వారికి భగవంతునిపై భక్తి కలిగే విధంగా ఆయన లీలలను తెలుసుకుని వారికి ఇవ్వుము. దానివల్ల వారి యొక్క పాపములు తొలగిపోయి ఆత్మజ్ఞానం తెలుస్తుంది అని ఈ విధంగా చెప్పి, ఇప్పుడు ఆ భక్తి ఎంత గొప్పదో చెప్పడానికే నారద మహర్షి తన పూర్వజన్మ కథను చెప్పడం మొదలు పెడతాడు. సో ఇప్పుడు నారద మహర్షి చెప్పే కథను ఆయన చెప్పినట్లుగా కాకుండా నేను మీకు చెప్తానన్నమాట సింపుల్గా. సో ఇప్పుడు మొత్తానికి ఫైనల్గా మనం వీడియో టైటిల్ టాపిక్లోకి అయితే వచ్చేసాము. ఇక మనం ఆయన పూర్వజన్మలోకి వెళ్తే నారద మహర్షి ఒక దాసీ పుత్రుడు. మన భాషలో చెప్పుకోవాలంటే నారదుని వాళ్ళ అమ్మ ఒక పని మనిషి. ఇది ఇలా ఉండగా ఒకానొక వర్షాకాలంలో వేదవేత్తలైన కొంతమంది మహర్షులు వీరుండే స్థలానికి వచ్చి చాతుర్మాస్య దీక్షను అనుసరిస్తూ ఉండేవారు. అప్పుడు నారదుడు చిన్నపిల్లవాడైనా సరే తన అదృష్టం కొద్దీ ఈ మహాత్ములకు సేవ చేయడానికి నియమించబడతాడు. తను చిన్నపిల్లవాడైనా సరే ఏమాత్రం బాల్య చాపల్యం లేకుండా ఇంద్రియ నిగ్రహం కలిగి ఆటపాటలకు దూరంగా ఉంటూ నిత్యం ఆ మహాత్ముల సేవలోనే నిమగ్నమై ఉండేవాడు. అలాగే ఏమాత్రం అనవసరమైన మాటలు మాట్లాడకుండా చెప్పిన పని చేస్తూ చాలా తక్కువ మాట్లాడుతూ ఉండేవాడు. సో బాలుడైనా సరే ఇంత మంచి సత్ప్రవర్తనతో ఉన్నందుకు ఆ మహాత్ములు ఇతనిపై కనికరం చూపేవారు. ఇప్పటి నుంచి మనం ఈ నారదుణ్ణి మనం బాలుడు అని పిలుచుకుందాము, ఎందుకంటే అలా చూస్తేనే కథ బాగుంటుంది. ఇక ఆ బాలుడు రోజుకు ఒక్క పూట వారు తినగా మిగిలిన ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ ఆ పాత్రలను శుభ్రం చేస్తూ వారికి సేవలు చేస్తూ ఉండేవాడు. ఇలా చేయడం వల్ల ఆ మహాత్ములు చేసే కీర్తనల మీద, వాళ్ళు చేసే పూజల మీద ఇతనికి చాలా ఇష్టం పెరిగింది. వాళ్ళ ఫుడ్ తిన్నందుకు అలా మంచి బుద్ధి కలిగిందనమాట. ఆ తర్వాత ఆ మహాత్ములకి సేవలు చేస్తూ వారితో ఉండడం వల్లనే నారదునికి శ్రీకృష్ణునిపై అపారమైన భక్తి కలిగింది. భగవంతుని కథలపై కూడా తెలియకుండానే తనకు ఎంతో ఇష్టం పెరిగిపోయింది. సో ఇలాగా ఆ బాల నారదునికి ఆ మహాత్ములపై ఉండే గౌరవం, వినయభావం మరింత పెరిగాయి. సో ఇలాగ బాల నారదుడు వారికి సేవలు చేస్తూ కాలం గడుపుతూ ఉండగా కొంతకాలానికి వారు అక్కడి నుంచి వెళ్ళిపోయే సమయం కూడా ఆసన్నమైంది. ఆ మహాత్ములు వెళ్ళిపోయే ముందు ఇంత సేవ చేసిన నారదునికి భగవంతుని యొక్క రహస్యమైన జ్ఞానాన్ని బోధిస్తారు. దానివల్ల చిన్నపిల్లవాడైనా సరే అందరినీ అజ్ఞానంలో ముంచెత్తే మాయను గురించి తెలుసుకుంటాడు. ఇక్కడ నారదుడు తన కథ చెప్తూ వ్యాస మహర్షికి ఒక విషయం చెప్తాడు. ఏమని అంటే, వ్యాస మహర్షి, కర్మల వల్లనే మనం సంసారంలో చిక్కుకుంటాం, కానీ అదే కర్మలను భగవంతునికి అర్పించడంతో అప్పుడు అవే మనకు ఈ సముద్రాన్ని దాటడానికి సాధనములుగా మారుతాయి అంటాడు. నేను ఎల్లప్పుడూ కృష్ణుని కీర్తనలు చేస్తూ ఇలా కర్మలను భగవంతునికి అర్పించడం వల్లనే నాకు ఇంతటి ఆత్మజ్ఞానము అలాగే దేవర్షత్వము లభించింది అంటాడు. అలా చెప్పి వ్యాసునికి కూడా, నువ్వు కూడా స్వామి యొక్క లీలలను ధ్యానిస్తూ స్మరిస్తూ ఉండు. భక్తితో ఆయన్ను చేరుకున్నప్పుడే నీకు పరిపూర్ణ శాంతి లభిస్తుంది. నీలో ఉన్న అసంతృప్తి కూడా తొలగిపోతుంది అని ఈ విధంగా చెప్పగా వ్యాసమహాత్ముడు చాలా సంతోషించి నారదుణ్ణి ఇలా ప్రశ్నిస్తాడు. ఓ మహర్షి, మీరు ఆ మహాత్ములు వెళ్ళిపోయాక ఏం చేశారు? నువ్వు అప్పటికే చిన్నపిల్లవాడివి కదా, ఆ తర్వాత నీ జీవితాన్ని ఎలా గడిపావు? ఇంకా నీకు పోయిన కల్పంలో జరిగిన విషయాలు కూడా ఇప్పటికీ ఎలా గుర్తున్నాయి? సో ఇలా వ్యాసుడు అడిగిన వాటికి నారదుడు సమాధానం చెప్తాడనమాట. ఇక్కడి నుంచి నారద మహర్షి యొక్క పూర్వజన్మ కథలో చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా. సో మనం ఏం జరిగిందో చూద్దాం. అక్కడికి వచ్చిన ఆ మహాత్ములు భగవంతుని రహస్య జ్ఞానమును బోధించడం వల్ల నారదునికి మాయ గురించి తెలుస్తుంది. ఇక ఆ గొప్పవాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బాలుడైన నారదుడు తన జీవితం ఎలా గడిపాడో ఇప్పుడు చూద్దాం. దాసి అయిన తన తల్లికి ఇతడొక్కడే కొడుకు అవ్వడం వల్ల ఆ తల్లి పాపం ఎప్పుడూ ఈ కొడుకు బాగోగులు, ఇతని క్షేమం గురించి ఆలోచిస్తూ ఉండేది. ఇంకా బాలుడైన నారదుడు కూడా తన తల్లి తప్ప తనకి ఎవరూ లేకపోవడంతో వాళ్ళమ్మని చూపెట్టుకొని తల్లి చాటు బిడ్డగా ఆమెతోనే ఉండేవాడు. అంటే అప్పటికి నారదునికి జ్ఞానం ఉన్నా కూడా తల్లిని విడిచిపెట్టి అడవులకైతే వెళ్ళలేదన్నమాట. ఇక అప్పటికి అతని వయసు ఎంత అంటే 5 ఏళ్ళు మాత్రమే. సో అతను చిన్నపిల్లవాడు అవ్వడం వల్ల, అలాగే ఎప్పుడు బయటికి వెళ్ళకపోవడం వల్ల అతనికి బయటి ప్రపంచం ఎలా ఉంటుందో తెలీదు. ఆ పిల్లాడికి తెలిసిందల్లా వాళ్ళ అమ్మ, వాళ్ళుండే ఊరు, అక్కడుండే ప్రజలు, ఇంతే ఇంకా. సో ఈ విధంగా ఆ తల్లి కొడుకులు ఇద్దరు వారుండే ఊర్లోనే జీవిస్తూ ఉండగా ఈ బాలుడి తల్లి ఒకానొక రోజు రాత్రిపూట పాలు చూసుకోవడానికని బయలుదేరింది. పాపం అమాయకురాలైన ఆమె అనుకోకుండా ఒక పాము మీద కాలు పెట్టగా అది కాటు వేసింది. ఇలాగ తల్లి మరణించిందనే విషయం తెలిసిన తర్వాత ఆ పిల్లవాడు మొదట చాలా బాధపడ్డాడు.
కానీ నిదానంగా వెంటనే అర్థం చేసుకున్నాడు ఇదంతా కాల ప్రభావమే అని. అతనికి ఆ మహాత్ములు ఎంతో జ్ఞానం ఉపదేశించారు కదా! కాబట్టి తను ఏమాత్రం దుఃఖానికి లోనవ్వలేదు. ఇంకా అతడు భగవంతుడు ఎప్పుడూ భక్తులకు మేలే చేస్తాడని తలచి ఇదంతా దైవానుగ్రహమే అని అనుకొని బాలుడైన ఆ నారదుడు తన తల్లి చనిపోయిన తర్వాత తనకింక ఎవరు లేరు కాబట్టి ఇంకా అక్కడి నుంచి ఉత్తర దిశకు ప్రయాణం మొదలుపెట్టాడు. అలా తను ప్రయాణిస్తూ ఉండగా తనకి మధ్యలో పంట పొలాలు, పట్టణములు, గ్రామములు, గొల్లపల్లెలు, రత్నాలు తయారు చేసే స్థలములు, నిషాదులు నివసించే గ్రామములు, పుష్పవాటికలు, అరణ్యములు, చిత్రమైన వాటితో మెరిసిపోతున్న కొండలు, ఏనుగులచే తొక్కబడిన చిందరవందరైన చెట్లు, నిర్మలంగా ఉన్న కొన్ని జలాశయాలు, సో ఇలాంటివన్నీ అతనికి కనపడ్డాయి. ఎప్పుడూ తను బయటికి వెళ్ళలేదు కదా! సో ఫస్ట్ టైం చూస్తున్నాడు కాబట్టి ఇవన్నీ మనకు వర్ణించాడనమాట. మనం కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్లు. సో ఈ విధంగా అతను వీటన్నిటినీ చూస్తూ ముందుకు వెళ్తూ ఉండగా ఈసారి తన ప్రయాణంలో అతనికి పక్షుల గుంపులు, జంతువులు, పాములు, గుడ్లగూబలు, నక్కలు, ఇంకా అడవుల్లో ఉండే కొన్ని క్రూర జంతువులు కూడా కనపడ్డాయి. వీటిని చూసి ఒంటరిగా వెళ్తున్న తను చాలా భయపడ్డాడు. ఎందుకంటే చిన్న పిల్లవాడుగా ఉన్నాడు కదా! అందుకే కొంచెం భయపడ్డాడనమాట. ఇక అలా భయపడుతూనే అక్కడి నుంచి ముందుకు కదిలాడు. సో ఈ విధంగా ఎంతో దూరం నుంచి ఎక్కడ ఆగకుండా ప్రయాణిస్తూనే ఉన్నాడు కాబట్టి తన శరీరం మరియు ఇంద్రియాలు అలసటకు గురయ్యాయి. తనకి బాగా ఆకలి, దప్పిక వేశాయన్నమాట. ఇక దగ్గరలోనే నిర్మలమైన మంచి జలాశయం ఉంటే దాంట్లో దిగి కడుపు నిండా నీళ్లు తాగి దాహం తీర్చుకొని హాయిగా దాంట్లోనే స్నానం కూడా చేశాడు. ఇక ఆ తర్వాత మనిషి జాడేలేని ఆ అడవిలో పాపం ఒక్కడు ఒంటరిగా ఒక రావి చెట్టు కింద కూర్చొని ఆ మహాత్ములు చెప్పినట్లుగా ఆ పరమాత్మని ధ్యానిస్తూ ఉన్నాడు. ఇలాగా ఆ బాలుడు ఎంతో శ్రద్ధతో, ఇష్టంతో భగవంతుని ధ్యానించడం వల్ల తన భక్తికి శ్రీహరి చాలా సంతోషించి రావి చెట్టు కింద కూర్చొని ధ్యానిస్తూ ఉన్న ఆ బాల నారదుని యొక్క హృదయంలో ప్రత్యక్షమయ్యాడు. ఇక భగవంతుని దివ్యమైన రూపాన్ని దర్శించిన ఆ బాలుడి ఒళ్ళు పులకరించింది. ఆనందంతో అతని హృదయం నిండిపోయింది. అతని మనసులో ప్రశాంతత నెలకొంది. తన హృదయంలో కనపడుతున్న ఆ స్వామి యొక్క రూపాన్ని చూస్తూ తను ఎంతో ఆనందంతో పరమానందంలో మునిగిపోయాడు. సో ఈ విధంగా ఆ బాలుడు ఎంతో ఆనందంలో మునిగి ఉండగా హఠాత్తుగా ఆ దివ్యమంగళ రూపం ఒక్కసారిగా మాయమైపోయింది. అప్పుడు వెంటనే ఆ బాలుడు ధ్యానం నుంచి ఉలిక్కిపడి పైకి లేచి నిలబడ్డాడు. ఒక్కసారిగా భగవంతుని రూపం కనపడకుండా పోయేసరికి తను ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఇక ఎలాగైనా సరే ఆ స్వరూపాన్ని మళ్ళీ దర్శించుకోవాలని చాలా ప్రయత్నించాడు. తను ఎంత కష్టపడి ప్రయత్నించినా కూడా ఈసారి మాత్రం దర్శనం కలగలేదు. అలా ఎంత కష్టపడినా కూడా ఇంకొక్కసారైనా స్వామి యొక్క ఆ దివ్యమైన స్వరూపం కనబడకపోయేసరికి తను ఎంతో నిరాశతో బాధపడి అసంతృప్తికి లోనయ్యాడు. పాపం ఒక చిన్న బాలుడు ఎవరూ లేని అడవిలో ఒంటరిగా ఆ స్వామి కోసం ఇంతలా తపించడం చూసి తన భక్తుణ్ణి శాంతపరచడం కోసమని ఆ శ్రీహరి తన మధుర గంభీరమైన కంఠంతో ఇలా పలికాడు. కుమారా, ఈ జన్మలో ఇక నువ్వు నన్ను దర్శించలేవు. లౌకిక వాసనలు పూర్తిగా తొలగిపోని వారికి నా దర్శనము లభించుట ఎంతో కష్టము. నీలో ఉన్న దృఢమైన భక్తికి మెచ్చి నన్ను పొందుటకు సహాయముగా నీకు ఒక్కసారి దర్శనమిచ్చాను. నన్ను చేరాలనుకున్న వారు సమస్త లౌకిక విషయములను క్రమక్రమముగా పూర్తిగా తొలగించుకొనవలెను. అప్పుడు వారు ఏమాత్రం కష్టపడకుండానే నన్ను సులభంగా చేరుదురు. ప్రియమైన వాడా, కేవలం కొద్ది కాలము సత్పురుషులను సేవించడంతోనే నీ మనస్సు నాయందు లీనమై ఉన్నది. నువ్వు ఈ ప్రస్తుత దేహమును వదిలిన తర్వాత నా అనుగ్రహంతో త్వరలోనే రాబోవు కల్పమున నీవు నాకు ముఖ్యమైన అనుచరుడువు అయ్యదవు. నీలో నన్ను పొందాలని ఉన్న ఈ దృఢమైన నిశ్చయము ఎప్పటికీ మాసిపోదు. ఈ సమస్త విశ్వం మొత్తం అంతరించినప్పటికీ నా జ్ఞాపకాలన్నీ నీకు ఎప్పటికీ గుర్తుకు ఉంటాయి. సో ఈ విధంగా సర్వవ్యాపి సర్వశక్తిమంతుడైన వాసుదేవుడు పలకగా ఆయన కృపకు సంతోషించిన బాలనారదుడు పరమాత్మకు తలవంచి నమస్కరించాడు. ఇక అప్పట్నుంచి వాసుదేవుడు పలికిన మాటలు గుర్తు చేసుకుంటూ ఏ కొంచెం కూడా లోకంలోని విషయాల పట్ల ఆసక్తి లేకుండా తన సమయం కోసం వేచి చూస్తూ ఉండేవాడు. సో ఈ విధంగా కృష్ణభక్తిలో పూర్తిగా నిమగ్నమై ఉండగా కొంతకాలం గడిచిన తర్వాత ఒకానొక రోజు ఆ బాలుడి శరీరం పిడుగులాగా ఉన్నట్లుండి ఒక్కసారిగా మాయమైపోయింది. సో ఈ విధంగా తన పాంచభౌతిక శరీరం నశించిపోయిన తర్వాత తన ప్రారబ్ధ కర్మలన్నీ తొలగిపోయాయి. సో ఈ విధంగా తనకి పాంచభౌతిక శరీరం పోయి ఒక దివ్యమైన భగవత్ పార్షద శరీరం లభించింది. అసలు అది ఎంత బాగుంటుందో చూడండి. మనకు కూడా అట్లాంటి శరీరాలు ఉంటే సూపర్ ఉంటుంది.
కానీ మనం ఆ శరీరాలు ఉంటే పలానా వాటికి బాగుంటుందని మనం అనుకుంటామే. కానీ అటువంటి లౌకిక విషయాలన్నీ వదిలేస్తేనే ఆ శరీరం వస్తుంది. ఇదెక్కడి గొడవనో ఏమో. సర్లేండి. మొత్తానికి తనకు దివ్యమైన శరీరం వచ్చిన తర్వాత కొంతకాలానికి కల్పం అంతమయ్యే సమయం కూడా రానే వచ్చింది. సో అలా కల్పం అంతమయ్యేటప్పుడు ప్రళయ జలాల మధ్యలో ఉండి ఈ సమస్త సృష్టి మొత్తాన్ని తనలో లీనం చేసుకుంటున్నాడు ఆ శ్రీమన్నారాయణుడు. అప్పుడే దివ్య శరీరం పొందిన ఈ నారదుడు ఆదిశేషునిపై శయనించి ఉన్న ఆ శ్రీహరి శ్వాసతో పాటుగా వెళ్ళి ఆయన యొక్క హృదయంలోకి ప్రవేశించాడు. అసలు ఆ విజువలైజేషన్ ఎంత బాగుంటుందో చూడండి ఒకసారి. సృష్టి మొత్తాన్ని తన శ్వాసతో పాటు లాగేసుకుంటున్నాడు. అప్పుడు నారద మహర్షి కూడా స్వామి తీసుకునే శ్వాసలో సృష్టితో పాటుగా వెళ్ళి ఆయన యొక్క హృదయంలోకి ప్రవేశించాడు. అసలు ఎంత బాగుంటుందో అదే తలుచుకుంటేనే. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, దీనమ్మ మనం గాలి పీల్చుకుంటే గాలిలో ఉండే దుమ్ము లోపలికి వెళ్తుంది కానీ ఒక వస్తువును కూడా మనం కడుపులో దాచుకోలేం. కానీ ఈయన మాత్రం ఒక్కసారి శ్వాస తీసుకుంటే బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం వరకు ఉండే అన్ని లోకాలు కూడా, అందులో ఉండే ప్రజలు, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, నడిచేవి, నడచనివి, ఇంకా వీటన్నిటికీ పక్కన ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇంకా సృష్టిలో ఉండే ఎంతో పెద్ద పెద్ద పర్వతాలు, మేరు పర్వతాలు, కుల పర్వతాలు, సముద్రాలు, పట్టణాలు, నగరాలు, ఇవన్నీ ఇంకా నరకము, ఈ లోకాల అన్నీ కూడా కేవలం వాడి యొక్క ఒక్క శ్వాసలోనే వెళ్ళిపోతున్నాయంటే అసలు వాడి శ్వాసలో ఉండే శక్తి ఏంటి? వాడు ఎంత పవర్ఫుల్ అయి ఉండాలా? మనందరమేదో గాలి పీల్చుకొని వదులుతూ ఉన్నాం. కానీ ఎవర్రా వాడు సృష్టి మొత్తాన్ని గాలి పీల్చుకున్నట్టు పీల్చుకొని వదులుతూ ఉన్నాడు? కాదు, వీటన్నిటిని దాచిపెట్టుకోవడానికి ఒక పెద్ద స్టోరేజ్ రూమ్ కావాలా? కానీ ఇవన్నీ కడుపులోకి వెళ్తున్నాయి. అది కడుపా లేకుంటే ఇంకేమైనానా? అందులోనూ ఒక్క శ్వాసలోనే పీల్చేసుకుంటున్నాడంటే అసలు అలాంటి వాడిని ఎదిరించేవాడు ఇంకెవడైనా ఉంటాడా? ఎదిరించడం పక్కన పెడితే వాడికన్నా పైన ఎవడైనా ఉంటాడా? అసలు ఇంతటి చిత్రమైన వాణ్ణి, ఇంతటి గొప్పవాని గురించి ఒక్కసారైనా తెలుసుకోవాలని అనిపించకపోతే వాడసలు మనిషేనా? దీనమ్మ ఇదే హైలైట్. దీన్నే మనం అసలుకి మైండ్లో గ్రాస్ప్ చేయలేమంటే ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఒక్క శ్వాసలో తీసుకునేవాడు ఇంకొకడున్నాడు. ఓకే, ఇక మనం తిరిగి కథలోకి వెళ్దాం. సో ఈ విధంగా సృష్టి మొత్తాన్ని ఆదిశేషునిపై పనుకొని ఆ స్వామి తనలో లీనం చేసుకున్న తర్వాత ఒక 1000 చాతుర్యుగముల కాలం గడుస్తుంది. సో ఇంత పెద్ద కాలం పాటు తనలో ఉన్న సృష్టి మొత్తానికి రెస్ట్ ఇచ్చిన తర్వాత కొత్త సృష్టి చేయడానికని బ్రహ్మదేవుడు విష్ణువు యొక్క నాభిలో నుంచి పైకి వస్తాడు. అప్పుడు మళ్ళీ కొత్త సృష్టి స్టార్ట్ అవుతుంది. మీకు దీని గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే ఈ సీన్ చాలా బాగుంటుంది. బ్రహ్మదేవుడు రావడం, ఆయన నిజంగా ఎలా సృష్టి చేస్తాడు అనే విషయాలన్నీ మనం ఫస్ట్ అప్లోడ్ చేసిన మన ఫస్ట్ వీడియో వరాహస్వామి వీడియోలో స్టార్టింగ్లో ఉంటుంది. సో మీరు దాన్ని బాగా చూడొచ్చు అనమాట, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సరే, ఒక్కసారి మనం ఇంతవరకు ఏం జరిగిందో సింపుల్గా చూద్దాం. కల్పాంతం అయ్యింది, సృష్టి మొత్తం విష్ణువులో లీనమైపోయింది. 1000 చతుర్యుగముల కాలం గడిచిన తర్వాత బ్రహ్మదేవుడు వచ్చాడు. సో ఇప్పుడు ఆ బ్రహ్మదేవుని యొక్క ప్రాణశక్తి ద్వారా మరీచి లాంటి మహర్షులతో పాటుగా నారదుడు బయటికి వచ్చాడు బ్రహ్మదేవుని యొక్క హృదయంలో నుంచి. సో ఇలా వచ్చిన వారినే బ్రహ్మమానస పుత్రులుగా పిలవడం మొదలుపెట్టారు. ఇక మీకు దీని గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన వరాహస్వామి వీడియోలో ఉంటుంది, చూడండి. ఇక మన నారద పూర్వజన్మ కథలోకి వస్తే, దాసీపుత్రునిగా ఉన్నవాడు విష్ణువు యొక్క అనుగ్రహంతో విష్ణువులో కలిసిపోయి బ్రహ్మదేవుని యొక్క కుమారుడుగా బయటికొచ్చాడు. ఇప్పుడు మనం అఫీషియల్గా నారద మహర్షిగా పిలవచ్చు ఆయన్ని. సో ఇక ఇప్పటి నుంచే నారద మహర్షికి ముల్లోకాల్లో ఎక్కడికి పోవాలన్నా ఏ అడ్డు లేకుండా స్వేచ్ఛగా తిరగగలిగే శక్తి లభించింది ఆ శ్రీహరి వల్ల. ఇంకా తాను తన చేతిలో స్వరబ్రహ్మ విభూషితం అయిన మహతి అనే వీణను వీటుతూ శ్రీహరి కీర్తనలు చేయడాన్నే తన జీవితంలో పరమధర్మంగా పెట్టుకుని ఇప్పటిదాకా దాన్ని కొనసాగిస్తూ సర్వలోకముల యందు సంచరిస్తూ అందరికీ జ్ఞానం, భక్తి పంచుతూ ఉన్నాడు. మహాత్ముడైన దేవర్షి నారదుడు ఒక్కసారి పిలిస్తే చాలు ఆ శ్రీ మహావిష్ణువు ఆయన గుండెల్లో ప్రత్యక్షమవుతాడు. సో మొత్తానికి ఈ విధంగా నారద మహర్షి తన పూర్వజన్మ కథను వ్యాస మహర్షికి చెప్పాడు, భక్తి యొక్క ప్రభావం ఎంత గొప్పదో తెలియజేయడానికి. మీరెవరైనా కన్ఫ్యూజ్ అవ్వచ్చు, యాక్చువల్గా నేను చెప్పిన స్టోరీ మొత్తం నారదుడు వ్యాసునికి చెప్పాడు. నేను ఆయన వ్యాసునికి చెప్పినట్లుగా కాకుండా ఆయన చెప్పిన దాన్నల్లా నేను మీకు డైరెక్ట్గా చెప్పాను, సింపుల్గా ఉంటుందని. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇదంతా నారద మహర్షి వ్యాసునికి చెప్తూ ఉన్నాడనమాట. సో ఇలా కథ మొత్తం అయిపోయిన తర్వాత వ్యాస మహాత్మునితో నారద మహర్షి ఇలా అంటాడు, మహర్షి, నిరంతరం భగవంతుని లీలలను కీర్తించుట,
వాటిని స్మరించుటయే ప్రజలు తరించడానికి ఉన్న ఏకైక మార్గము. మహాత్మా, నీవు అడిగిన రహస్యమైన విషయములన్నింటినీ నీకు వివరించాను. నీ ఆత్మకు శాంతిని చేకూర్చగల ఉపాయము కూడా చెప్పి ఉన్నాను. సో ఈ విధంగా చెప్పగా వ్యాసుడు కూడా విని చాలా సంతోషిస్తాడు. సో ఈ విధంగా తన పూర్వజన్మ గురించి చెప్పి వ్యాసుని యొక్క దుఃఖాన్ని దూరం చేసి భక్తి యొక్క గొప్పతనాన్ని కూడా తెలిపి దేవర్షి అయిన నారదుడు వ్యాసుని యొక్క అనుమతి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వ్యాస మహర్షి సరస్వతీ నది దగ్గర ఉండే తన ఆశ్రమంలో కూర్చొని ఎంతో భక్తితో శ్రద్ధతో భగవంతుణ్ణి ధ్యానించి మనందరి కోసమని నిజంగా శ్రీమద్ భాగవత మహాపురాణాన్నైతే మనకు అందిస్తాడు. సో ఇలా వచ్చింది మనకు భాగవత పురాణం. సో చూసారా, భాగవత పురాణాన్ని వ్యాసుడు రాయడానికి ముందు కూడా నారదుని యొక్క పాత్ర ఎంత ఉందో. నారదుడు అంటేనే భక్తి, భక్తి అంటేనే నారదుడు. ఇక వ్యాస భగవానుడు భాగవతాన్ని రచించిన తర్వాత దాన్ని తన కొడుకైన సుఖయోగిందునికి అప్పగిస్తాడనమాట. వ్యాసుని కొడుకైన సుకుమహర్షి సామాన్యమైన వాడు కాదు, ఆయన వ్యాసుని కంటే గొప్పవానిలాగా ఉంటాడు. ఆ తర్వాత ఈ సుఖమహర్షియే పరీక్షిత్తుకు ఈ భాగవతాన్ని ఉపదేశిస్తాడు. వారి మధ్య జరిగిన సంభాషణనే మనం ఇప్పుడు పుస్తకాల్లో భాగవతంగా చదువుతున్నాం. సో మొత్తానికి ఇదనమాట ఈ వీడియోకి. నారద మహర్షి యొక్క పూర్వజన్మ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో మనం తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి పెద్ద వీడియో, ఎపిక్ వీడియో దక్షయజ్ఞం గురించి. సో దక్షయజ్ఞం అయితే సూపర్ ఉంటుంది. ఎమోషన్స్ అయితే చాలా బాగుంటాయి. ముఖ్యంగా పార్వతీదేవికి తన పుట్టింటి వాళ్ళ మధ్యలో ఉండే ఎమోషన్ రిలేషన్స్ చాలా బాగుంటాయి. ఇక అన్నిటికన్నా ఒక స్పెషల్ ఏంటంటే ఆ దక్షయజ్ఞం స్టోరీలో లాస్ట్లో ఒక ఘట్టం జరుగుద్ది. అసలుకి ఆ సీన్ ఉందనే విషయం నాకు ఇంతవరకు తెలీదు. ఒక విష్ణు భక్తునికైతే ఆ సీన్ ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది. ఫస్ట్ టైం నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నా హ్యాపీనెస్ ఉంటుంది, అది ఏదన్నా హ్యాపీనెస్ కొలిచే మీటర్ ఉంటే అది పగిలిపోద్ది. అంత బాగా అనిపించింది దాన్ని చూసిన తర్వాత. నాకు విష్ణు అంటే ఇష్టం కాబట్టి. సో సరే, మీరు విన్నారేమో, మేబీ నాకు తెలీదు. సర్లేండి, ఏదైతే అయింది. మనం నెక్స్ట్ వీడియోతో దక్షయజ్ఞం వీడియోతో కలుద్దాం. అంతవరకు బై బాయ్.